पापरोगादिग्रस्तानां प्रजानामार्तिनाशकं धन्वन्तरि समं वैद्यं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्यतनुजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे. वासुदेव. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం కేస్ టేకింగ్ గురించి చెప్పుకుంటున్నాం కదా, ఎక్కడి వరకు చెప్పుకున్నాం? ప్రిలిమినరీ డేటా అంటే ఓకే, పర్సనల్ హిస్టరీ దాకా వచ్చాం. ప్రిలిమినరీ డేటా అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి? ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ అంటే పేషెంట్ మన దగ్గర దేనితో వచ్చాడో అది. మనం లోపలికి రావచ్చు, బయటికి వెళ్ళొచ్చు, కానీ నిశ్శబ్దంగా రావాలి. మిగిలిన వాళ్ళు ఆల్రెడీ ముందు కూర్చున్న వాళ్ళు డిస్టర్బెన్స్ కదా. అన్నీ చేయొచ్చు, కానీ మిగిలిన ఇంకోళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తే ఇప్పుడు మనం ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ అంటే పేషెంట్ మన దగ్గరికి వెయిట్తో వచ్చాడు అది. దాని తర్వాత దాని హిస్టరీ అంటే ఎప్పటి నుంచి వచ్చింది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అవన్నీ అనమాట. అంటే ఎలా అనిపిస్తుంది దాని గురించి, వాడు మన దగ్గర దేని గురించి వచ్చాడో దాని గురించి ఎంక్వైరీ చేయడం. తర్వాత ఏంటి? మెంటల్ సింప్టమ్స్. అందులో చాలా రకాలు నిన్న మనం చూసుకున్నాం. మెంటల్ సింప్టమ్స్ అంటే ఎవరన్నా మనకి చెడ్డగా ప్రవర్తిస్తున్న వాడిని చూసాం అనుకోండి, మనకేమనిపించాలి? వాళ్ళలో ఏదో డిజీజ్ ఉంది కాబట్టి వాడు అలా ప్రవర్తిస్తున్నాడని తెలియాలి. నెక్స్ట్ పర్సనల్ హిస్టరీ దగ్గర ఉన్నాం మనం కదా. పర్సనల్ హిస్టరీలో ఎపిటైట్ అంటే ఆకలి సరిగ్గా ఉందా లేదా, లేకపోతే ఎక్కువ ఆకలిస్తుందా. కొంతమందికి విపరీతంగా ఆకలిస్తుంటుంది, విపరీతంగా తినేస్తుంటాడు. అన్నం పెడతాడు శుభ్రంగా వాళ్ళమ్మ, పెట్టంగానే ఒక 5 నిమిషాలు అయితే అమ్మ ఆకలి, సరే బిస్కెట్లు ఇస్తుంది. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు అవగానే అమ్మ ఆకలి అంటాడు. ఇంత తింటాడు కదా అని చూస్తే వాడేమో సన్నగా ఉంటాడు అనమాట. వెయిట్ పెరగడు, అదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఇన్ సమ్ పేషెంట్స్ ది ఎపిటైట్ ఈజ్ మోర్. మదర్ గివ్స్ హిమ్ ఫుడ్. ఆఫ్టర్ 5 or 10 minutes he asks, I am hungry, please give me something. She gives some other biscuits or something. Again after 15 minutes he will ask for food. But he is not growing fat, he is very lean, bony. So we have to understand that there is something problem in his digestive system. కొంతమందికి ఆకలేదు. ఎరా ఏం తింటావు? ఏముంది, ఆకలి లేదు. కాదురా నీకు ఏది ఇష్టమో చెప్పు, వంకాయ కూర లేకపోతే బెండకాయ కూర బంగాళదుంప ఏదో నీకు ఇష్టమైన చేసి పెడతాను అని వాళ్ళ అమ్మ పాపం బతిమలాడుతుంది. అక్కర్లేదు అంటే లాస్ ఆఫ్ ఎపిటైట్. ఇన్ సమ్ పీపుల్ దెర్ ఈజ్ నో హంగ్రీ ఎట్ ఆల్. The mother goes round and round with his son, asks, do you want to eat this, do you want to eat this? Then he says no, for everything no.
loss of appetite. In some acute conditions we can see during fever his taste is distorted. Sometimes the patient feels hungry but he has no relish. అంటే వాడికి ఆకలేస్తుంది కానీ తినబుద్ధి అయ్యదు. అమ్మ ఆకలేస్తుంది అంటాడు. ఎరా అన్నం తింటావా అంటే అన్నమా, పోనీ టిఫినా, మరి ఏం తింటావరా, పళ్ళు తింటా, పళ్ళ, వాడు ఏం తినాలో వాడికే తెలియదు. సో ఇన్ సమ్ కేసెస్ దేర్ ఈజ్ hunger but there is no relish to eat food. He says, mother, I am feeling hunger. Mother says, do you need some food? Oh, regular food? No. Then she asks, you want biscuits? Biscuits? No. Then what do you want? He does not know what he wants. He is hungry but he has no relish to take food. కొంతమందికి ఆకలిస్తుంది కానీ మామూలుగా ఉండే ఇష్టం ఉండదు. బాగా కారంగా ఉన్నవి, బాగా ఉప్పుగా ఉన్నవి. ఎరా కూరైనా అంటే వేయి, ఉప్పు కూడా వేయి పక్కన, రే సరిపోయారంత వేసంటారా, ఎక్కువ తినకూడదు అంటే తక్కువ అయింది. మిగిలిన వాళ్ళకి అందరికీ సరిపోయింది, వాడు తక్కువ అవుతుంటుంది. క్రేవింగ్ ఫర్ సంథింగ్ అనమాట. వాడికి ఆ ఎపిటైట్ దేని మీద ఉంటుంది, ఏది తినకూడదో దాని మీద ఉంటుంది. ఇవన్నీ రోగ లక్షణాలు. అన్నం తినరా, కింద నా శుభ్రంగా అన్నం పెడుతున్నారంటే వాడు లేటుగా వెళ్తాడు, కొద్దిగా తింటాడు. సాయంత్రం బజ్జీలు వేస్తాడు అనగానే ఫస్ట్ ఉంటాడు లేట్. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. ఏది అదే తినగలడు వాడు. ఓన్లీ ఫ్రైసే తింటాడండి మా వాడు, ఇంకేమి తినడండి. సో సమ్ పీపుల్ హ్యాస్ సమ్ ఎఫినిటీ టువర్డ్స్ సంథింగ్. మదర్ గివ్స్ కర్రీ, then he asks, okay, give me curry but put salt, some salt. Then she gives sambar, then again he asks for salt. Then there is something to be cured in him, we have to understand. Or some people, for regular food he is not having hunger, but if you give him some bhaji or something else, then he is interested in eating. కొంతమంది మరీ ఇంకా చిన్నపిల్లల్ని చూస్తుంటాం, మట్టి, బలపం పుల్లలు, పెన్సిల్ ముక్కలు, విభూది, సొన్నం, some children, in children we say children, in elders also it is there, but they eat secretly. Chalk pieces, vibhuti, they say this is prasadam from Baba, and they ఇవన్నీ ఏం చేస్తాయి, మామూలుగా ఉన్న ఆకలిని చంపేసి వాడికి బాడీకి కావాల్సినటువంటి పోషక పదార్థాలను తీసుకొని ఇవ్వకుండా చేస్తాయి అన్నమాట. దానివల్ల బాధపడుతుంటాడు వాడు. సో వాట్ దే విల్ డూ, దే విల్ క్యాన్సిల్ ది రిలీజ్ ఫర్ ఫుడ్ సో దట్ హీ కెనాట్ గెట్ ది minerals, proteins what the body is needed. See, కాబట్టి ఇవన్నీ మనకి చూస్తున్నాం అన్నమాట. అది మనం ఎంక్వైరీ కూడా కొంచెం సరిగ్గా చేయాలి, లేకపోతే అస్సలు తినట్లేదండి మా వాడు అని చెప్తుండ్రు ఒక ఆడు వచ్చి. అదేంటమ్మా అన్నం తినట్లేదంటే, తింటాడండి. ఏరా అన్నం తింటావంటే తింటానంటాడు, టిఫిన్ తింటావంటే తింటానంటాడు. పెట్టి చూస్తుంటే మనం ఇలా క్లాసులకు వచ్చినట్టు చూస్తే శుభ్రంగా తింటుంటాడు వాడు. అంటే వాళ్ళ అమ్మ ఉద్దేశం ఏంటి, ఆవిడ అనుకున్నంత తినట్లేదు. అది జాగ్రత్త చూసుకోవాలి. లేకపోతే ఆవిడ చెప్పినట్టు మనం ఆకలి లేదని రాసుకుంటే తప్పు మంది వేసేస్తాం. సో సమ్ మదర్స్ కమ్ అండ్ సే మై చైల్డ్ హ్యాస్ నో ఎపిటైట్ ఎట్ ఆల్, హీ ఈజ్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్. దెన్ వీ ఎంక్వైరీ హిమ్, వాట్ ఆర్ యూ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్? హీ సెడ్ yes. Are you eating lunch? He said yes. Then we get doubt. So in classes, if master calls, then we observe him, he is eating normally. What the mother means, the quantity which is think by her to eat, to give his son, it is not, he is not eating so much as she like. So we have to be careful in writing down the symptoms. Okay. థర్స్ట్, రకరకాలు, దాహం.
దాహం 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 అని ఓ తినేస్తాడు. తీసుకెళ్ళి తాగరా అంటే 2 కుక్కలు వేస్తాడు, వేసి చాలు. దాహం అన్నావు కదరా, తాగరా ఇంకొంచెం అంటే అక్కర్లేదు. మళ్ళీ 10 నిమిషాలంగా దాహం అంటాడు. శుభ్రంగా తాగరా ఒకసారి అంటే తాగలేడు వాడు. అంటే వాడి దాహం ఎలా ఉంటుంది, కొద్ది కొద్దిగా వెంటనే కావాల్సిన వాడు ఒకడు ఉంటాడు అనమాట. వాడి దాహం వాడిది. సో థర్స్ట్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ థర్స్ట్. దెర్ ఈజ్ ఎ పర్సన్, హీ సేస్ ఐఎమ్ థర్స్టీ, ప్లీజ్ బ్రింగ్ మీ వాటర్. యూ టేక్ వాటర్, దెన్ హీ సిప్స్ ఇట్ అండ్ సే ఇనఫ్. యూ ఆస్క్ హిమ్ ప్లీజ్ టేక్ సమ్ మోర్, వై యు ఆర్ no it's enough. Again after some time he says I am thirsty. If you give him some water, he only sips it. So he needs small quantities of water in frequent intervals. So this is characteristic symptoms. See, in everything there is again sub classifications కదా. మనం ఇందాక హోరాశాస్త్రం చెప్పారు. ఈ రోజంతటికి మూను, అందులో మిగిలిన రాశులన్నీ, ఇది మిగిలిన గ్రహాల తాలూకా ప్రభావం మన మీద ఉంటుందని చెప్పారు కదా. అలాగే మనం ఒక సిమ్టమ్ ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో మిగిలిన వాటి కూడా కలిపి ఉంటాయన్నమాట. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఒకడు దాహం అంటాడు, తీసుకొచ్చి చెంపుడు నీళ్ళు ఇస్తే గడగడ గడగడ తాగి పెట్టేస్తాడు, మరి ఇంకా చాలాసేపటి వరకు అడగడు. Some people has intense thirst. If you give a jug of water, he drink whole water and he sleeps. వీటన్నిటికీ విడివిడిగా మనం రాసుకోవాలన్నమాట. ఈ క్యారెక్టరైజేషన్ అంటే ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నోట్ చేసుకోవాలి జాగ్రత్తగా. కొంతమందికి దాహం వేస్తుంది కానీ మంచినీళ్ళు తాగలేడు వాడు, పాలో టీయో కాఫీయో తాగుతాడు. Some people has thirst, but if you give water, he cannot drink. He needs some milk or coffee or something else. అలానే క్రేవింగ్స్ ఉంటాయి కొంతమందికి. దాహం వేస్తే మంచినీళ్ళు తాగడు, చెడ్డనీళ్ళు తాగుతాడు. చెడ్డనీళ్ళు అని తెలుసుగా. So some people has thirst for not water, but other type of liquids. సో కాఫీ లేకపోతే ఉండలేడు, అది తాగకపోతే తలనొప్పి వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. వాటి ఒక్కొక్కడికి ఒక దాహం డిఫరెంట్గా ఉంటుంది, దాని అర్థం. అవి నోట్ చేసుకోవాలి. స్లీప్, విపరీతమైన నిద్ర. ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వచ్చేస్తుంటుంది. పోనీ వెళ్ళి మంచం మీద పడుకోరా, రాదు. వెళ్ళి మంచం మీద పడుకుంటే నిద్ర రాదు వాడికి, ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వచ్చేస్తుంటుంది. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. Sleep. Some people are there. Everywhere where he sits, he is going into sleep. When we asked him to, why are you sleeping like that? You go to your bed and sleep. He said, I am not getting sleep there. అక్కడ వంటి పడుకోవాల్సిన చోట నిద్ర రాదు, నిద్రపోకూడని చోట నిద్ర వస్తుంది. అది ప్రాబ్లం అన్నట్టు వాడికి. గురక, వాడు పడుకున్నాడంటే ఆ రూమ్లో ఇంకెవరు పడుకోలేరు. Snoring. If he sleeps in that room, nobody can sleep there. ఒక ఆయన ఉండేవాడు, చిన్నప్పుడు రామనామ క్షేత్రం దగ్గర గురు పూజ జరిగేది. అక్కడ అప్పుడు అంటే ఇప్పుడున్న నీ రూమ్స్ ఫెసిలిటీస్ ఏం లేవు. బాత్రూమ్స్ కూడా బయట ఈ గోన్ సంచిలో అడ్డుగా కట్టి తయారు చేసేవాళ్ళు, అవే వాడుకోవాలి. అందులో అడ్జస్ట్ అయ్యి అందరూ ఒకచోటే ఉండాలి, అలా ఉండేదన్నమాట. అంటే అప్పుడు కంప్లైంట్ చేసే వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. మాకు ఫెసిలిటీస్ లేవు, మాకు ఫ్యాన్ తిరగట్లేదు, అలాంటి కంప్లైంట్స్ చేసేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు అనమాట. మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళు అడ్జస్టబిలిటీ ఎక్కువ ఉండేది వాళ్ళకి. మనం రాను మనకి ఇంట్లో కూడా సపరేట్ రూము, సపరేట్ టీవీ, సపరేట్ వాచ్, సపరేట్ మొబైల్ ఫోన్ అన్నీ వచ్చేటప్పటికి ఇంకోటితో కలిసి పంచుకోరా, పంచుకోలేకపోతున్నాం కదా మనం. ఒకవేళ ఎవరన్నా పుస్తకం మర్చిపోయారు అనుకోండి, ఒక పేజీ ఎవరంటే ఇవ్వగలుగుతున్నాం, అమ్మ నాది, మనం తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతున్నాం. అయితే అప్పుడు అందరూ పెండాల్లో పడుకునేవాళ్ళు అనమాట. ఆ పెండాల్లో ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చాడంటే ఎవరు పెండాల్లో ఉండలేకపోయాడు. అలా దుప్పటీలు ముసుకేసుకుని ఇంకో చోటకి వెళ్ళి ఎక్కడ పడుకునేవాడు. ఆ పెండాల దగ్గర అక్కడ స్టేజ్ దగ్గర కొరక పెడితే
ఇక్కడ మనకి అన్నపూర్ణాలయం దాకా వినిపించేది ఆయన కొరకు. సో దేర్ యూస్ టు బి ఏ పర్సన్. In earlier days there are no so much facilities, no accommodations outside. So in campus only everybody has to adjust. These bathrooms also, toilets also, we have to make by hand, and some curtains are placed like that. So everybody is adjusted there only. 4,000 people, 3,000 people, like that. So one person used to come there. We all used to sleep in Pendal. You know Ramnam Kshetram, no? So if he is snoring in Pendal, so that sound reaches Annapurnalayam. So everybody used to take their blankets and slowly move from there and sleep somewhere else. Snoring, Goraka. Gorakala Rakal. వాడు బాగా తిని పడుకుంటే ఒక గొరక, ఊపిరి అందకపోతే ఒక గొరక, అలా రకరకాల గొరకలు ఉంటాయి. సో స్నోరింగ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ కైండ్స్. ఇఫ్ హీ ఈట్ హెవీలీ దెన్ హీ స్నోరింగ్ ఈజ్ డిఫరెంట్. ఇఫ్ హీ హ్యాస్ లంగ్ ప్రాబ్లమ్స్ దెన్ హీ స్నోరింగ్ ఈజ్ డిఫరెంట్. ఇఫ్ హీ హ్యాస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ దెన్ హీ స్నోరింగ్ ఈజ్ డిఫరెంట్. కొంతమందికి పెట్ట కూసినట్టు వస్తుంది గొరక కదా, విజిలేసినట్టు. అవన్నీ ఎలా వస్తుంది, దేని తర్వాత మొదలైంది, ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలన్నమాట. తర్వాత డ్రీమ్స్ చెప్పుకున్నా కానీ అన్న కళలు. ఎవడో మన తిట్టేశాడు అందరి మధ్యలో, వెళ్ళిపోయాడు, వాడు శుభ్రంగా తిని పడుకున్నాడు. మన నిద్రపడదు, పడుకున్న వెంటనే కళ్ళు మూసుకున్న వెంటనే వాడే వస్తాడు. వాడు ఒక్కసారి తిడితే వాడు మన కళ్ళలో రోజు తిడుతూనే ఉన్నాడు ఇన్ని రోజులండి. సరే, అంటే నిద్ర పాడైపోతే మిగిలిన రొటీన్ అంతా పాడైపోతుంది కదా, అలా వాడు నిద్ర పట్టకుండా ఉంటుంది. ఇఫ్ సమ్ పీపుల్ scolds us, we felt insult. The person who has scolded us, he went to home and slept well. But if we close our eyes, he is scolding again and again every day, many times. So he has only scolded once. మన మైండ్కి ఏదైతే ఎక్కువ ఇంప్రెస్ చేస్తుందో అవి మన కళల్లోకి వస్తుంటాయి అన్నమాట. రకరకాల కళలు, మంచి కళలు, చెడ్డ కళలు, దెయ్యాలు, భూతాలు, గురువులు, వేరే వేరే లోకాల్లోకి వెళ్ళడం అని ఎవరి కళ్ళు వాళ్ళు మాస్టర్ గారు రోజు కనిపిస్తుంటారు కొంతమందికి. అంటే రోజు మనం ప్రేయర్ చేస్తే మంచి మంచి కళ్ళు వస్తాయి. సో డిఫరెంట్ డ్రీమ్స్, nightmares, ghosts, or going to some other worlds, flying in air, many kinds of dreams. కొంతమంది చెప్పడానికి ఇష్టపడరు, ఫస్ట్ టైంలో మనకి రాకపోవచ్చు, అది ట్రీట్మెంట్లో చెప్పుకుంటాం. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనం చూసుకుని ఏంటంటే మీకు ఇందువల్ల నిద్ర పట్టట్లేదా అంటే అప్పుడు చెప్తారు కళ్ళ గురించి. సో వాళ్ళకి ఆ మైండ్లో ఏదైతే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉందో అది డ్రీమ్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది జనరల్గా. సో ద డిస్టర్బెన్స్ ఇన్ ద మైండ్, పాస్ట్ అసోసియేషన్స్, ఆల్ దిస్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ డ్రీమ్స్. ఎవరికైనా యాక్సిడెంట్ అనుకో, చెప్పుకున్నాం కదా, పడుకుని ప్రతిసారి బ్రిక్ పడి వేస్తుంటాడు. ఏంటంటే పడిపోతున్నట్టు ఉంటున్నాడు, ప్రతిసారి దెబ్బ తగులుతున్నట్టు, లారీ వచ్చి గుద్దేస్తున్నట్టు అలా వస్తాయి కళ్ళు వాడికి. సో ఇఫ్ ఏ పర్సన్ విట్నెస్డ్ an accident, then he starts during sleep and wakes up. So every time in his sleep he experiences the same fear of accident. పెర్స్పిరేషన్, చెమటలు నేను చెప్పుకున్నాం చాలా వరకు. కొంతమందికి నిద్రలోనే చెమటలు పడతాయి ఈ కళల వల్ల, లేకపోతే భయం వల్ల. కొంతమందికి ఎగ్జామ్స్ అప్పుడు చెమటలు పడతాయి. కొంతమందికి అందరి మధ్యలో లేపి నేనేం చెప్పాం అంటే దిగ చెమటలు పోసేస్తాయి తల నుంచి, అలా స్టాచ్యూలా నిల్చుండిపోతాడు. ఇవన్నీ కూడా స్వెట్స్. వాటి చెమటలు ఏమైనా వాసన వస్తున్నాయా లేదా, ఎలాంటి వాసన వస్తున్నాయి,
అలానే ఆ చెమట పట్టిన చోట ఎర్రగా మరకలు పడతాయి బట్టల మీద, కొంతమందికి పసుపచ్చగా పడతాయి. ఇవన్నీ కూడా రోగ లక్షణాలు అన్నమాట. సో స్వెట్స్ ఆల్సో డిఫరెంట్ కైండ్స్. సమ్ పీపుల్ ఆర్ స్వెట్టింగ్ విత్ ఫియర్ డ్యూరింగ్ స్లీప్ ఓన్లీ, డ్యూరింగ్ ఈటింగ్ ఓన్లీ, ఆర్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఓన్లీ, ఆర్ స్వెట్స్ ఆన్ సింగిల్ పార్ట్స్. ఒక్కొక్క చోటే చెమటలు పడుతుంది వాడికి. అరిచేతుల్లోనే చెమటలు పడతాయి, అరికాళ్ళలోనే చెమటలు పడతాయి. అలా తర్వాత స్మెల్. ది స్మెల్ ఆఫ్ స్వెట్స్ ఆర్ డిఫరెంట్. సమ్ పీపుల్ స్మెల్స్ గార్లిక్. కొంతమంది దగ్గరికి వస్తుంటే వెల్లుల్లిపై వాసన వస్తుంది వాళ్ళ చెమటల నుంచి. కొంతమంది వస్తుంటే కుళ్ళిన కంపు కొడుతుంటుంది పాపం. కానీ వాడు పాపం అప్పటికి ఒక 5-6 సార్లు స్నానం చేస్తాడు. వాడు తప్పే ఉండదు, వాడు ఏం చేయలేడు, హెల్ప్లెస్ అన్లెస్ వి ట్రీట్. డియోడ్రెంట్లు కొట్టుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. ఆ డియోడ్రెంట్తో కలిపి ఇంకో రకమైన కుళ్ళు కంపు కొడుతుంటుంది. సో సమ్ పీపుల్ స్వెట్స్ ఆర్ హారబుల్. దే స్మెల్ లైక్ గార్లిక్. సమ్ పీపుల్ స్వెట్స్ స్మెల్ లైక్ ప్యూట్రిడ్ థింగ్స్, putrefying things. But if we inquire, every day he takes bath 5 or 6 times, but yet his sweat smells so. So it is not his fault. We should not scold him. We should understand something there is to be treated in him. Urination. ఎలాగా యూరిన్ అవుతుంది? కొంతమందికి మాటికి వెళ్లాల్సి వస్తుంది. ఎవ్రీ 1 hour, రాత్రిపూట ప్రతి గంటకి లేచి వెళ్లాల్సి వస్తుందండి, నిద్ర పట్టట్లేదని చెప్తారు. సో యూరినేషన్, frequency of urination increased during nights. Some people say during night every hour I have to go. I could not sleep because of this problem. కొంతమందికి మంట, ఒక డ్రాప్ యూరిన్ వస్తే విపరీతమైన మంట. Some people experiences intense burning while passing urination. అలానే కొంతమందికి యూరిన్ పాస్ చేసిన తర్వాత ఒరుసుకుపోతుంది. Some people after urinating there is eruption. Urine smell. Some people urine smells horribly. Even after he washes, the smell does not go. కొంతమంది యూరిన్కి వెళ్ళి వస్తే తర్వాత మనం వెళ్తే ఉండలేం అనమాట, ముక్కులు పగిలిపోతుంటాయి, విపరీతమైన వాసన. పాపం వాడు ఎన్నిసార్లు నీళ్లు కొట్టినా పోతుంది. అంటే మన శరీరంలో ఉండవలసినటువంటి ప్రోటీన్స్ అలాంటివన్నీ యూరిన్ ద్వారా వెళ్ళిపోతున్నాయని అర్థం. సో దిస్ హారబుల్ స్మెల్ ఆఫ్ యూరిన్ ఇండికేట్స్ some important tissues in our body are passing through urine, like protein etc. Okay? కొంతమందికి పాస్ చేస్తే మామూలు నీళ్ళలాగా ఉండదు, మబ్బులాగా ఉంటుంది, క్లౌడీ యూరిన్ అంటారు. Some people urine is not clear, it is like a cloud. White urine, yellow urine, red urine. రెడ్గా ఎప్పుడు వస్తుంది? బ్లడ్తో మిక్స్ అయిపోయి వస్తుంది. వాడికి లోపలేదో ఒక వ్యాధి ఉండి వాడు పాస్ చేస్తుంటే ఆ యూరిన్ రెడ్గా వస్తుంది, మామూలుగా రాదు. ఇన్ సమ్ పీపుల్ డ్యూ టు సమ్ ఇన్ఫెక్షన్ ఇన్సైడ్ దే పాసెస్ బ్లడ్ విత్ యూరిన్. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరిని ఇవన్నీ అడగకూడదు, వాళ్ళు చెప్తారు, చెప్పిన తర్వాత వాళ్ళకి యూరిన్లో ప్రాబ్లం ఉందంటే అప్పుడు అడగాలి. ఫస్ట్లో మనం ఏం చేస్తాం, ఈ లిస్ట్ పెట్టుకుని యూరినేషన్ ఎలా ఉంది, బాగానే ఉందండి అంటారు. అంటే రెడ్గా అవుతుందా ఎల్లోగా అవుతుందా, నీకెందుకురా? కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు నేర్చుకోవాలి, ఉపయోగించేటప్పుడు ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి. సో వైల్ వీ లెర్నింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్, బట్ వైల్ అప్లయింగ్ ఓన్లీ వీ హ్యావ్ టు అప్లై వేర్ ఇట్ ఈస్ నీడెడ్. అంతే కదా, మనం చదివాం, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నేర్చుకున్నవన్నీ సెల్ఫ్ డిసిప్లిన్ అవన్నీ ఉండాలని మన గురువు గారు చెప్పారు. బయటికి వెళ్ళాం, మన ఫ్రెండ్స్ వచ్చారు, ఏం నేర్చుకున్నారంటే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏడ్చావు అంటారు. ఎవరన్నా మొన్న అడిగారు అనుకోండి, ఏం చెప్పారు మాస్టర్ గారు నిజంగా కనుక్కోవడానికి, అప్పుడు చెప్పాలి మొత్తాన్ని, అప్పుడు వింటారు. వినకుండా మా గురువు గారు ఏం చెప్పారు తెలుసా, సెల్ఫ్ డిసిప్లిన్ చెప్పారు అంటే అయితే ఏంటి అంటారు వాళ్ళు.
వాళ్ళకి ఏం లేదు కదా దాని గురించి వాల్యూ. అడిగిన వాళ్ళకి చెప్పాలి, అడగని వాళ్ళకి చెప్పకూడదు. ఎప్పుడైనా అంతే. తర్వాత స్టూల్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అవ్వదు. ఏమయ్యా ఎన్ని రోజులకు ఒకసారి అవుతుందంటే వారం రోజులకి 2 వారాలకి అవ్వదండి. విపరీతం, చాలా ప్రాబ్లం, హార్డ్గా అవుతుంటుంది, నొప్పి వస్తుందని చెప్తుంటారు పాపం కొంతమంది. కాన్స్టిపేషన్, స్టబ్బర్న్ కాన్స్టిపేషన్ ఇన్ సమ్ పీపుల్, దే కెనాట్ పాస్ స్టూల్ ఈవెన్ ఫర్ వీక్స్. మాస్టర్ డ్యూరింగ్ ది లెక్చర్ ఆఫ్ ఆల్సనిక్ ఆల్బమ్ లెక్చర్ ఇచ్చినప్పుడు మాస్టర్ గారు చెప్పారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. దాంట్లో ఒక ఆవిడ ఎక్కింట ఏంటంటే కాన్స్టిపేషన్ ఫర్ 1 year and 3 days. 1 సంవత్సరం పాటు మోషన్ అవ్వలేదు. అంటే ఎవడు పిచ్చి వాడికి ఉంటుందని చెప్పారు. రికార్డులోకి ఎక్కడం కోసం అవ్వకుండా పెట్టుకుంది ఆవిడ. ది హైయెస్ట్ పీరియడ్ ఆఫ్ కాన్స్టిపేషన్ there is world record 1 year and 3 days. It has published in newspapers also. సో దాని తర్వాత మోషన్స్, మొన్న మనకి చాలా మంది చూసాం కదా, వాటరీ మోషన్స్. లూజ్గా మోషన్ అయిపోతుంది, టగటగ పరిగెత్తాలి లేకపోతే ప్రమాదం. వాటరీ స్టూల్స్ వీ హ్యావ్ టు రష్. ఇఫ్ we make late there will be a dangerous condition. కొంతమందికి పిచికారి, ప్రొజెక్టైల్ పిచికారి కొట్టినట్టు అవుతాయి మోషన్స్. మనం క్లీన్ చేయడానికి పిచికారీ కొడతాం కదా, లేకపోతే హోలీలో మనం ఇలా పిచికారీ కొడితే అలా అవుతాయి పాపం. అంటే లోపల వాడికి ఆ ఇబ్బంది ఉంటుంది అనమాట. కలరా అలాంటి వాటిలో చూస్తే కొద్దిగా కడుపు నొప్పి వస్తుంది, వాడి ఫస్ట్లో వాడు వెళ్ళొస్తాడు పాపం, విపరీతమైన నీరసం వస్తుంది, వాడు కదలలేని స్థితిలో ఉంటాడు. వాడికి అలా మోషన్స్ అవుతుంటాయి. ప్రతి మోషన్ తర్వాత విపరీతమైనటువంటి నీరసం వస్తుంది, అలా చెమటలు పడుతుంటే చూస్తుండగా అలా కొలాప్స్ అయిపోతుంటాడు. సరైన ట్రీట్మెంట్ కనుక జరగకపోతే అంతే, ఇంకా అదే ఎండ్. సో ఇన్ సమ్ కేసెస్ ఆఫ్ కలరా ద పీపుల్ సఫర్స్ విత్ డయేరియా, watery diarrhea, projectile diarrhea. After every motion the patient becomes more and more weak. He could not answer our questions also. He could not open his eyes, but his motions are not stopping. If we do not give proper medicine in that period, we may lose the patient. ఇంక తర్వాత ట్రీట్మెంట్ అక్కర్లేదంటే క్యూర్ అయిందని కాదు, పేషెంట్ ఉండదు ట్రీట్మెంట్ చేయడానికి. కొంతమందికి బ్లడ్ ఇన్ మోషన్, అలా రక్తం పడుతుంటుంది. వాడి పాపం పైల్స్ ప్రాబ్లం ఉంది, విపరీతమైన నొప్పి, మంట, రక్తం పడుతుంటుంది. మోషన్ అంటే భయం వేస్తుంది సార్ అంట. సో ఇన్ సమ్ పీపుల్ దెర్ ఈస్ బ్లడ్ ఇన్ మోషన్, దే సఫర్ ఫ్రమ్ హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ కంప్లైంట్. They will have pain, burning, and the patient feels very fear to pass stool. స్మెల్, విపరీతమైనటువంటి దుర్వాసన. అఫెన్సివ్ స్టూల్, బ్లాకిష్ స్టూల్ అంటే చాలా అడ్వాన్స్డ్ కండిషన్లో లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి కనుక వాడికి కొన్ని రోజుల తర్వాతగా మనం చూసుకోకుండా వాడి ట్రీట్మెంట్, రాంగ్ ట్రీట్మెంట్ జరిగితే ఏమవుతుంది, నల్లగా వాడికి స్టూల్ వస్తుంది అనమాట. బ్లాక్ స్టూల్ ఇండికేట్స్ we do not understand the patient properly because of prolonged treatment, not properly treated cases. There the blood oozes inside, it turns black and he will have black motions. మనం చెప్పుకుంటాం టైఫాయిడ్ జ్వరాల్లో మన రాంగ్లీ ట్రీటెడ్ అయ్యి కాంప్లికేటెడ్ అయిపోయినటువంటి టైఫాయిడ్ కేసెస్లో అలాంటి చోట్ల ఏమవుతుంది, నల్లగా అవుతుంది, ఆ మోషన్ నల్లగా అవుతుందండి. అంటే మనం
అది తెలుసుకోవాలన్నమాట, లోపల ఏదో ఇంటెస్టైన్స్లో ప్రాబ్లం ఉందని. సో ఇన్ కేసెస్ ఆఫ్ typhoid, if you do not treat it properly, after second week, in the third week, what happens? There is internal bleeding in the intestines. The blood turns black and he will have black stools. సో అలాగా ఏంటి ప్రాబ్లం ఉంది వాడికి, కొన్ని రోజులు మోషన్ అవ్వదు, కొన్ని రోజులు ఆపుకోలేడు, మోషన్స్ అవుతుంటాయి. సో ఇన్ సమ్ పీపుల్ ఫర్ సమ్ డేస్ దెర్ ఈస్ కాన్స్టిపేషన్ అండ్ సమ్ డేస్ దెర్ ఈస్ డయేరియా. దెన్ థర్మల్ రిలేషన్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంతో ఉండేటువంటి సంబంధం. అంటే వేడిగా ఉంటే బాగుంటుందండి, మాకు చలి అస్సలు భరించలేడు, చలి తగిలితే గజ్జ 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 వణికిపోతుంటాడు. వాడిని ఏమంటాం మనం హోమియోపతిలో? చిల్లీ పేషెంట్ అంటాం. సో చిల్లీ అంటే మిరపకాయ కాదు, చలి, చిల్. So, a person cannot bear cold in any form. If at all it happens, if somebody on the AC, if I am a chilly patient, then I will go into shivering. Such a sensitive to cold. Those patients are called chilly patients. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి పన్ను నొప్పి వచ్చింది, చల్లనీళ్ళు తాగితే ఓ ఓ ఓ వాపు ఎక్కువైపోతుంది, నొప్పి ఎక్కువైపోతుంది, భరించలేరు, కదలలేరు. ఇఫ్ దేర్ ఈస్ టూత్ పెయిన్, ఇఫ్ దే డ్రింక్ కోల్డ్ వాటర్ ఆర్ సంథింగ్, దెన్ దే కెనాట్ బేర్ ఇంటెన్స్ పెయిన్ ఎక్స్టెండింగ్ టు ఇయర్ ఆర్ హెడ్ ఆర్ ఐ. కొంతమంది ఆపోజిట్, చల్లనీళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళకి, చల్లనీళ్ళు వేడెక్కంగా నోట్లో అప్పుడు పన్ను నొప్పి మొదలవుతుంది. In some people, the tooth pain, if they hold cold water, they feel better. After they become warm, then they get pain. అలాగా ప్రతి ఒక్క దాంట్లో చలికి ఎక్కువ అవుతుందా, వేడికి ఎక్కువ అవుతుందా, దాంతో ఉన్నటువంటి సంబంధాన్ని థర్మల్ రిలేషన్ అంటారు. ఏదైనా కావచ్చు, తలనొప్పి అన్నా, పన్ను నొప్పి అన్నా, లేకపోతే జనరల్గా వాడికి చలి భరించగలరా లేదా. కొంతమంది ఉంటారు దేన్ని నిరాశపరచడు, వాడి చలన్న భయమే, వేడన్న భయమే. చలేస్తే కొన్ని సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి, వేడిగా ఉంటే కొన్ని సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి. లేకపోతే కొన్ని పార్ట్స్ బాడీలో, కొన్ని పార్ట్స్కి ఏమో చలి కావాలి, కొన్ని పార్ట్స్కి వేడి కావాలి. ఉదాహరణకి నక్స్వామికి వాడు ఉన్నాడు అనుకోండి, వాడి తలకి చలి కావాలి, బాడీకి వేడి కావాలి. ఆస్నిక ఆల్బం వాడు అంతే, అంటే పైన లోకాలు వేరు, కింద లోకాలు వేరు అని చెప్పారు మాస్టర్ గారు. సో ఇన్ సమ్ పీపుల్, సమ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నీడ్స్ కెనాట్ బేర్ కోల్డ్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కెనాట్ బేర్ హీట్. ఆర్ ఇఫ్ దెర్ ఈస్ కోల్డ్ వెదర్, సమ్ సిమ్టమ్స్ ఆఫ్ దట్ పర్సన్ ఇంక్రీజెస్. ఇఫ్ ఇట్ ఈస్ హాట్, అదర్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఇంక్రీజెస్. సో ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇండివిజువలైజేషన్, అంటే ఒక మనిషిని ఇంకో మనిషి నుంచి ఎలాగా, అంటే ఒకే టైఫాయిడ్ జ్వరంతో నలుగురు వస్తే వాళ్ళని 4 రకాలైనటువంటి కేటగిరీలోకి ఎలాగా మనం తెలుసుకోగలం అంటే ఈ వైవిధ్యమైన అంటే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ చూస్తే మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ థర్మల్ రిలేషన్ అనేటువంటిది ప్రతి పార్ట్కి, సిమ్టమ్కి, అన్నిటికీ కూడా ఉండొచ్చు. మన జాతిగా కనుక్కోవాలి. డిజైర్ అంటే మనకేంటి ఇష్టం. చాక్లెట్స్ తప్ప మా వాడు ఏం తినడండి అంటారు కదా. డిస్పెన్సరీకి వచ్చి మా వాడు అన్నం తినట్లేదంటే మరి ఏం తింటాడు, చాక్లెట్స్ తింటాడు. సో డిజైర్ మీన్స్ క్రేవింగ్స్ అపాన్ సంథింగ్.
The mother complains that my son is only eating chocolates, he is not eating proper food. కొంతమంది తీయగా ఉండాలి, అన్నం పెట్టినా అందులో బెల్లం వేస్తే ఇష్టం అంటున్నారు. అలా అనమాట. ఏదన్నా కావాలంటే స్వీట్ కావాలి వాడికి. సో సమ్ పీపుల్ క్రేవ్స్ ఫర్ స్వీట్. If you ask do you need a pickle, then he says yes, but in the end I need a sweet. ఏం పెట్టినా సరే లాస్ట్ స్వీట్ కావాలి వాడికి. అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది పుల్లగా ఉండాలి వాళ్ళకి. ఒక ఆవిడ తెలుసు మాకు, వాళ్ళ ఇంటికి మనం వెళ్తే కనుక 7 ఉండేవి అనమాట. వాళ్ళ ఇంట్లో 7 గిన్నెలు ఉండేవి. అంటే మనకి చెప్పారు కదా యాస్ట్రాలజీ క్లాస్లో, ఆదివారం సోమవారం అలాగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్కటి ఉండేది. అంటే ఈరోజు ఆదివారం తోడు పెడితే మళ్ళీ ఆదివారం అందులోంచి వేసుకునేది అనమాట ఆవిడ. అలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. ఉంటారు, చూశాను నేను. సో సమ్ పీపుల్ లైక్స్ వెరీ వెరీ సవర్ థింగ్స్. ఇన్ అస్ట్రాలజీ బ్రదర్ సెడ్ నౌ Sunday, Monday, Tuesday, we have 7 days. They have 7 utensils, 7 vessels. So Sunday, if they put milk and they want to make curd, next Sunday they will eat that. So they have 7 different containers. We wonder, are there such people? Yes, there are. We witnessed them. అంత పులుపు తినగలరా అంటే తిని ఆహా బాగుందని వాళ్ళు అంటారు. కొంతమందికి కారం, విపరీతమైన కారం, మామూలుగా కాదు. వాడికి ఆవకాయ వేసేవారే నూనె వేసుకోవాలంటే అక్కర్లేదు, కారం చచ్చిపోతుంది. ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి ఉంటుంది అనమాట. సో సమ్ పీపుల్ లైక్స్ చిల్లీ. ఇఫ్ దే పుట్ వెరీ స్పైసీ పికిల్ and says that do you need some ghee, then he say no, all the spice will, the taste will be distorted, they will say. చెప్తారు మాస్టర్ గారు సరళగా చెప్పేవాళ్ళు. ఏంటంటే మిరపకాయలు నవ్వులుతూ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి ముక్కుల నుంచి నీళ్ళు వచ్చి అంటుంటారు. ఎలా ఉందంటే బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అంటాడు. సో మాస్టర్ యూజ్డ్ టు సే, a person is there, he is eating very spicy food, he is getting tears, water from the nose, he is so, when we see, we understand he is not well. Then we ask how is it, then he says so good. కాబట్టి ఇవన్నీ ఫస్ట్లో మనకి మాస్టర్ గారు చెప్పారు కదా భగవద్గీతలో, రజోగుణం వాళ్ళకి ఏది ఇష్టం ఉంటుంది, బాగా కారం, తీక్ష్ణం, అలాంటివి అనమాట. వాటిని బట్టి మన లక్షణాలు వస్తుంటాయి. కాబట్టి ఆ క్రేవింగ్స్ వాడికి ఏమో ఉన్నాయి. కొంతమంది రాత్రిపూట ఏంట్రా డబ్బా చప్పుడైందని లోపలికి వెళ్ళి చూస్తే ఉప్పు తింటుంటాడు వాడు. సమ్ పీపుల్ we went and we see in the kitchen because we heard some sound, then we go and see he is eating salt. క్రేవింగ్స్ అంటారు వీటిని. ఇంక తినకుండా ఉండలేడు అనమాట వాడు. తినకపోతే ఏదో ఆరోగ్యం పాడైపోతున్నట్టు అనిపిస్తుంది. అలానే ఎవర్షన్, ఇదంటే అస్సలు ఇష్టం లేదు. స్వీట్ అంటే దూరం పెట్టు, మనకి దానికి చాలా దూరం. మేము కారం తినేవాళ్ళం, స్వీట్ కాదు. ఎవర్షన్. సో సమ్ పీపుల్ హ్యాస్ ఎవర్షన్ టువర్డ్స్ సంథింగ్. దే హ్యాడ్ ఎవర్షన్ టు స్పైస్, దే హ్యావ్ ఎవర్షన్ టు స్వీట్. అంటే దేని మీదైనా విపరీతమైన ఇష్టం ఉన్నా, లిమిట్కి మించి ఇష్టం ఉన్నా అది రోగాన్ని ఇండికేట్ చేస్తుంది. లిమిట్కి మించి ద్వేషం ఉన్నా దేని మీదైనా అది రోగానికి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుని దాన్ని ఫాలో అవ్వాలి. అదే మళ్ళీ మనం ఫస్ట్ రోజు మనకి మాస్టర్ గారు చెప్పారు సెల్ఫ్ డిసిప్లిన్. మనకి ఈ రకమైనటువంటి క్రేవింగ్స్ ఉంటే మనమే మార్చుకోవాలన్నమాట. మామూలుగా ఉన్న ఫుడ్ వైపుకి మార్చుకోగలగాలి. ఒకవేళ మామూలుగా మార్చుకోలేకపోతే అప్పుడు మందే ఎంచుకోవాలి. నాకు ఇలా అనిపిస్తుందని అని చెప్పి. సో ఆడవాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కొన్ని మనం కనుక్కోవాల్సినవి. ఏంటంటే మెన్స్ట్రువేషన్.
మెన్స్ట్రువల్ పీరియడ్ అంటారు, బహిష్ట్ అంటారు. దాని గురించి కనుక్కోవాలి. ఈజ్ ఇట్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్? సక్రమంగా వస్తుందా, ప్రతి నెల వస్తుందా, లేకపోతే మిస్ అవుతుందా, నెలకి 2-3 సార్లు వచ్చేస్తుందా, నార్మల్గా అవుతుందా, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా, లేకపోతే గడ్డలాగా అవుతుందా? ఈజ్ ఇట్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్? ఆర్ మెనీ టైమ్స్ ఇన్ ఏ మంత్ దే ఆర్ గెటింగ్? ఈజ్ దర్ ఎనీ పెయిన్? నొప్పి ఉందా? కొంతమంది విపరీతమైన నొప్పి, పాపం తట్టుకోలేరు, అసలు తినలేరు, తాగలేరు, మాట్లాడలేరు, లైట్ కూడా చూడలేరు కొంతమంది ఆ నొప్పి వల్ల. తర్వాత నీరసం ఉందా? విపరీతమైన నీరసం, అలా బ్లీడింగ్ అయిపోతుంటే విపరీతమైన నీరసం వచ్చేస్తుంటే, చెమటలు పట్టేస్తుంటే, ప్రతిసారి నుంచుంటే కళ్ళు తిరుగుతుంటాయి. ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి లక్షణాలు అన్నమాట. ఇన్ సమ్ పీపుల్ దెర్ ఈస్ ఇంటెన్స్ బ్లీడింగ్, దే విల్ గెట్ రీలింగ్ సెన్సేషన్, స్వెట్స్ ఎక్సెట్రా. కొంతమందికి కలర్ మారిపోతుంది, కొంతమందికి అది కూడా అఫెన్సివ్గా ఉంటుంది, అంటే వాసన వస్తుంటుంది. కొంతమందికి ఏమో రెడ్ కలర్ రాకుండా వేరే కలర్లో వస్తుంటుంది. ఇవన్నీ కూడా మనం వాళ్ళు చెప్పినవని నోట్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీస్, ఎన్ని ప్రెగ్నెన్సీస్ వచ్చాయి? అబార్షన్స్ ఏమైనా అయ్యాయా? అబార్షన్ చేయించుకున్నారా, లేకపోతే అయ్యాయా? అగైన్ వీ షుడ్ ఎంక్వైర్ ఇన్ మ్యారీడ్ పీపుల్, షుడ్ ఎంక్వైర్ అబౌట్ ప్రెగ్నెన్సీస్. లేకపోతే అసలు ప్రెగ్నెన్సీ రాలేదా? హౌ మెనీ ప్రెగ్నెన్సీస్ ఆర్ దేర్? ఎనీ అబార్షన్స్? ఆర్ ది అబార్షన్స్ ఆర్ న్యాచురల్ ఆర్ ఇండ్యూస్డ్ అబార్షన్స్? సో ఇండ్యూస్డ్ అబార్షన్స్, మాస్టర్ గారు ఏం చెప్పారు? అబార్షన్ చేయించడం అనేటువంటిది క్రూయల్టీ, మనిషి యొక్క క్రూయల్టీని తెలియజేస్తుంది అని చెప్పారు. అంటే మన వినోదం కోసం అది వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం అనేటువంటిది ఇట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్, హత్య చేసినట్టు లెక్క. మనం ముందు జాగ్రత్తపడి కావాలో అక్కర్లేదని చూసుకోవాలి, కానీ మనం వినోదం కోసం చేసి వచ్చినటువంటి దాన్ని చంపేయడం అనేటువంటిది హత్య చేయడంతో సమానం అని చెప్పారు. అలానే మెడిసిన్స్, పోస్ట్ పోన్మెంట్ మెడిసిన్స్ వాడారా లేదా? ఏదో మనకి ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉంది, మెన్సెస్ పోస్ట్ పోన్ చేద్దాం ట్యాబ్లెట్ వేసుకుని, చేయకూడదు. ఆ తర్వాత ఆరోగ్యం అక్కడి నుంచి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి ఆ సైకిల్ మారిన తర్వాత మన చేతుల్లో ఏముండదు. కొంతమంది పీసీఓడి వస్తుంది, అలా మందులు వేస్తుంటాం, లేదా అలా బ్లీడింగ్ అవుతుంటుంది పాపం వాళ్ళకి. ఏదన్నా కొంచెం స్ట్రెస్ అయినా బ్లీడింగ్ అవుతుంటుంది. ఏం చేస్తాం? ఏమి చేయలేం. కొన్నిసార్లు మందులు కూడా పనిచేయవు. కాబట్టి అలాంటి నాస్టీ డ్రగ్స్ వాడకూడదు. మెన్సెస్ రెగ్యులర్ అవడం కోసం ఇస్తారు పిల్స్, ఏంటవి? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇస్తారు, వాడకూడదు, మంచిది కాదు ఆరోగ్యానికి. ఏం చేస్తామండి, అసలు రావట్లేదండి, వాడతామండి, మీ ఇష్టం. తిరుపతి రిజర్వేషన్ అయిందండి, మీకు తెలుసు కదా, తిరుపతి వెళ్ళటం ఎంత కష్టమో. కరెక్ట్గా డేట్స్లో పడా ఏం చేయమంటారు? ఏం చేయకూడదు. మన దేవుని చూడటం కోసం ఇలాంటి పనులు చేస్తే తర్వాత మళ్ళీ మనం ఏం చేయకూడదని కనిపిస్తాడు అనమాట. సో వీ షుడ్ నాట్ యూజ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ ఆర్ hormonal therapies, not suggested, not advised. They will say IVF. If pregnancies are not there, you go for IVF. అంటే విపరీతమైనటువంటి హార్మోన్స్ ఇచ్చి వాళ్ళకి వీళ్ళకి ఆ కౌంట్ని ఎన్హాన్స్ చేసి దానివల్ల పిల్లలు పుడతారనమాట. ఆ పిల్లలు అంటే మనకి ఆరోగ్యంగా కనిపించవచ్చు, కానీ వాళ్ళ మైండ్ డీవియేషన్స్ చాలా రకంగా ఉంటాయి, మనం చూడొచ్చు. తర్వాత మదర్స్ హెల్త్, బాగా దాన్ని తట్టుకోగలిగినటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళకి పర్లా, సున్నితంగా ఉన్న వాళ్ళకి మొత్తం డిస్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత లైఫ్ అంతా హెల్ అయిపోతుంది. సరే, ఈ కాలంలో ఎక్కువగా చిన్నప్పుడు మనం ట్రీట్మెంట్స్, వ్యాక్సినేషన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఒక స్టేజ్ తర్వాత పీసీఓడి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పీసీఓడి. పీసీఓడి అంటే తెలుసా? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అని. ఆ ఓవరీస్లో సిస్టులు ఫార్మ్ అవుతాయి అన్నమాట. చాలామంది బాధపడుతున్నారు కదా, ఎందుకంటే చిన్నప్పుడు మరి లేకపోతే కరోనా లాంటిది వచ్చింది,
వ్యాక్సిన్ లేకపోతే ఎక్కడికి కదలనేమో. చెప్పారు కదా, బలవంతంగా అందరి చేత వ్యాక్సిన్ చేయించారు. ఇప్పుడు ఏమంటున్నారు, వ్యాక్సిన్స్ వేయించుకోవడం వల్ల ఎఫెక్ట్స్ వచ్చాయి అని ఇప్పుడు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం కనిపెట్టారు, సర్విక్స్ క్యాన్సర్కి కొత్త వ్యాక్సిన్ వచ్చింది, అందరూ వేయించుకోవాలి లేకపోతే క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తారు, వేయించుకోకూడదు, దానివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని. హిస్టరీ చూస్తే అంతే ఎప్పుడు కూడా. సో వ్యాక్సినేషన్స్, if they take vaccinations, for example corona, while it is active, everybody have got fear, they insisted to take vaccination. No, after vaccination now what they are saying, anything, if they have heart problem they say this is due to vaccination of corona. So it is better not to take any vaccination, not to give our children any vaccination. పిల్లలకి వ్యాక్సినేషన్ వేయవలసినటువంటి అవసరం లేదు. అంటే మా అబ్బాయి పుట్టినప్పుడు హాస్పిటల్లో వ్యాక్సినేషన్ వేయాలి అని నేను వేయను, మా ఎవరికి వేయలేదు, నాకు అక్కర్లేదు. ఆర్ యూ ఎడ్యుకేటెడ్, మీకు చదువుకున్న వాళ్లే కదా, మతిపోయిందా? అది మీరు డాక్టర్ అంటున్నారు, తెలుసు మతి ఉంది కాబట్టి అక్కర్లేదని చెప్తున్నాను, అక్కర్లేదు మా వాడికి అని చెప్పాను. మీరు రాసివ్వండి అయితే నేను వేయించినాను, రాసిచ్చాను. ఎందుకు అంటే మన దేహంలోనే మనకి ఏదన్నా రోగం వస్తే దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజం అంతా న్యాచురల్గా ఉంది. ఇప్పుడు ఒక వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా, ఒక వైరస్ బ్యాక్టీరియాలో దాన్ని చంపేసి దాన్ని మనలోకి ఎక్కిస్తారనమాట. ఎక్కిస్తే దానికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ ఫార్మ్ అవుతాయి. అంటే వాళ్ళ థియరీ కరెక్టే, కానీ ఆటోమేటిక్గా ఇప్పుడు వాళ్ళు చేసే ప్రాసెస్సే ఆటోమేటిక్గా ఆ ఆర్గానిజం మనలోకి ఎంటర్ అవుతే ఈ కౌంటర్ యాక్షన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఇది రాకుండా చేయాలి. ఎన్ని చేస్తారు అంటే ఇప్పటికీ మనం చూస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక 15 ఏళ్ళు వచ్చే వరకు అలా వ్యాక్సినేషన్స్ లిస్ట్. ప్రతిసారి అది మన బాడీలోకి వెళ్ళిన కొద్దీ మనకి ఆ షాక్ అనేటువంటి తగులుతుంది. ఫస్ట్లో మనం చెప్పుకున్నాం కదా, అలైన్మెంట్, దానికి దెబ్బ తగులుతుంటుంది టక్క 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 అని. ఎందుకని మనం పూర్వకాలం మనుషులు ఎందుకంత దృఢంగా ఉండేవాళ్ళు, ఎలాగా అంతకాలం బతికేవాళ్ళు, లాంగ్విటీ ఎలా ఉండేది ఆనాటికి. ఇప్పుడు లాంగ్విటీ ఉన్నా సరే మందులు, ఒక 30 years 40 years వచ్చేటప్పటికి డయాబెటీసో లేకపోతే హైపర్ టెన్షనో లేకపోతే డిప్రెషనో లేకపోతే యాంగరో దేంతో ఒక దాంతో బాధపడుతున్న వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాం. ఇంకా ఇప్పుడు చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. పుట్టినప్పటి నుంచి వాడికి ఏదైనా ఇస్తే విసిరేసి కిందన దాన్ని విరగొట్టేసి అంత కోపం వస్తుంది పిల్లలకి. ఎందుకని ఇవన్నీ అవుతున్నాయి అంటే స్పాయిలింగ్ ఎన్విరాన్మెంట్. సో ఆల్ దీస్ వ్యాక్సినేషన్స్ వీ డు నాట్ అండర్స్టాండ్ ఇట్స్ డేంజర్. దే సే దట్ బై inducing a dead bacteria or something into our body, there will be automatical generation of antibodies. Their theory is if the living bacteria come into our body, then it affects our economy. Instead of it, if a dead bacteria is induced into our body, antibodies will be produced ready for counteraction and it will prevent the entry of bacteria. But it is because natural process is there in our body to produce millions of varieties of diseases. అంటే ఏ రకమైన డిజీజ్ వచ్చినా దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజం మన బాడీలో ఉంది. సో డిస్టర్బింగ్ ఇట్ causes many kinds of problems. We are seeing all this psychological setup. We do not have composure, we do not have satisfaction in anything. It is growing and growing more and more with generations. పెద్దవాళ్ళకి తృప్తి ఉండేది, ఒకళ్ళు ఇంట్లో సంపాదిస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ చుట్టాల వాళ్ళు ఇంతమందిని చదివించడం, పెద్దవాళ్ళని చేయడం, వాళ్ళందరికీ సహాయం చేయడం, సహృదయత. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు భోజనం పెట్టి పంపించాలనేటువంటి మంచితనం ఉండేది జాతిలో. అదంతా ఆనాటికి చూస్తుంటే ఎలా అయిపోతుంది, వాళ్ళందరికీ పెడితే మాకేంటి రేపు అనేటువంటి దరిద్రమైనటువంటి స్థితి. దరిద్రం ఎప్పుడు కూడా బుర్రలో ఉంటుందని చెప్పారు మాస్టర్ గారు, బయటనే ఉండదు. ఒకళ్ళకి బాధ వస్తే ఇంకోళ్ళు సహాయం చేసుకోవాల్సిన ఆ రకమైనటువంటి న్యాచురల్గా ఉండే మన జాతి ఎలా మారిపోతుంది, వాడికి వస్తే మనకేంటి, మనం రేపటి జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి స్టేజ్లోకి దిగజారిపోతాను.
ఇవన్నీ కూడా ఇవి కారణాలని తెలియదు, ఎందుకంటే ఇవన్నీ ఫిజికల్ దాంట్లో కదా ఉన్నాయి. మైండ్ మెంటల్ సెటప్కి దీనికి ఏంటి సంబంధం అంటే మైండ్ అయినా ఫిజికల్ బాడీ అయినా అన్నీ నీకు సంబంధించినవని మర్చిపోతున్నాం మనం కదా. సో ది మైండ్, ఫిజికల్ బాడీ, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు పర్సన్. ఇఫ్ యూ డిస్టర్బ్ ఇట్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ డిస్టర్బ్డ్. ఇఫ్ యూ డిస్టర్బ్ ది ఫిజికల్లీ దెన్ ఇట్ ఎఫెక్ట్స్ సైకలాజికల్లీ కదా. నేను మొన్న చెప్పారు రవిచంద్ర గారు ఏం చెప్పారు, వరల్డ్ హీలింగ్ ఎలా చేస్తుందని చెప్పారు కదా. ఎగ్జాంపుల్, వరల్డ్ ఎలా హర్ట్ చేస్తుంది, ఎలా హీలింగ్ చేస్తుంది. ఎరా నీకు ఒళ్ళు పొగరా అంటే మనలో దానికి సంబంధించినటువంటి తీగ లాగబడుతుంది. వాడేవాడు నన్ను అడగడానికి అని వస్తుంది కదా. అదే ఏంటైనా నీకేంటి బాధ, ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు కోపపడుతున్నావు అని మనం అడగగలిగాం అనుకోండి. అడిగితే వాడు నాకు ఈ బాధ ఉందండి, ఏం పర్లేదు నాయన మనం అడ్జస్ట్ అవ్వాలి మెల్లగా చెప్తే వాడు వింటాడు. అది హీలింగ్ ప్రాసెస్ అన్నమాట. అలా ప్రతిదానికి కూడా మనం బలవంతంగా మన బాడీ చేత చేయించాలనుకుంటే బలవంతమైన రోగాలు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అది తెలుగుది పెట్టాను కదండి, పెట్టు మనం మిగిలిన రేపు చూద్దాం. కానీ ఒకటి మనకి ఇవాళ పొద్దున రవిచంద్ర అనే ఒకటి ఇచ్చాడు నాకు మెసేజ్, బాగుంది అది. అంటే ఏది కొత్తగా మనం అందరికీ ఎలా చెప్పాలి ఉన్న విషయాన్ని, అంటే అందరికీ ఎలాగా, మన అందరికీ ఏమిటి అలవాటు, ఇవే పాత ఏదైనా కొత్తగా ఉంటే బాగుండు, కొత్త సైకిల్ కావాలి, కొత్త బ్యాగ్ కావాలి అనుకుంటున్నాం కదా మనం అన్నీ. అలా కొత్తదనంగా అంటే కొత్త విషయాలు ఏమి ఉండవు, పాత విషయాలే కొత్తగా ఎలా చెప్పాలి అని ఆయన మనకు ఒకటి ఇచ్చారు. మనకి అష్టాంగ యోగం అంటారు కదా. కేస్ టేకింగ్లో ఒక అష్టాంగ యోగం కనిపెట్టారు ఆయన. ఏంటంటే ఏదన్నా వాడు మనకు ఒకటి చెప్పాడు అనుకోండి, ఎక్కడ లొకేషన్ ఎక్కడ. సో దిస్ ఈజ్ అష్టాంగ యోగ కాయిన్డ్ బై బ్రదర్ రవిచంద్ర. సో వీఆర్ సేయింగ్ నో టు ఈజీ అండర్స్టాండింగ్. ఆల్వేస్ హీ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ న్యూ వే, because our minds are so, every time our minds need newness, no, the old things in new way. Ekkada means where, location, ela untundi, sensation, how do you feel that symptom. అంటే తలనొప్పి అన్నాడు అనుకోండి, ఎక్కడ అంటే చూపించక్కర్లేదు కానీ చూపించాలి. ఒక్కొక్కరికి ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది, పక్కన ఉంటుంది కదా. లొకేషన్, సెన్సేషన్ ఎలా ఉంటుంది అంటే సూతో కూర్చున్నట్టు ఉంటుందా, శృతితో కొట్టినట్టు ఉంటుందా, పట్టేసినట్టు ఉంటుందా, ఎలాగా, ఎప్పటి నుండి, సిన్స్ వెన్, డ్యూరేషన్, ఎప్పుడు ఉద్రేకిస్తుంది, వెన్ విల్ ఇట్ బి అగ్రవేటెడ్, ఎప్పుడు ఎక్కువ అవుతుంది. కొంతమందికి నిద్రలో తలనొప్పి ఎక్కువ అవుతుంది, లేచేటప్పుడు విపరీతమైన తలనొప్పి ఉంటుంది. Some people get headache during sleep. While wake up, he will suffer with intense headache. Some people, after sleeping, their headache comes down. కొంతమందికి ఏమో నిద్రపోయిన తర్వాత తలనొప్పి తగ్గుతుంది. ఎప్పుడు ఉపశమిస్తుంది అంటే ఎప్పుడు తగ్గుతుందని. When will it be relieved? By doing what? We feel relief. ఏ దశలో దాటి వచ్చింది అంటే ఆరిజిన్ అండ్ ప్రోగ్రెషన్. ఎప్పుడు అంటే వాడు ఏదో ఎండలో లైన్లో నుంచోవాల్సి వచ్చింది, ఎక్కడో హాల్ టికెట్ తీసుకోవడానికో లేకపోతే రైల్వే టికెట్ తీసుకోవడానికో ఏదో మొత్తానికి, లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళాడు, పెద్ద లైన్ ఉండి ఎండలో నుంచి ఉంది, అది ఎండలో అలా గంటలు నుంచోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి వాడికి తలనొప్పి స్టార్ట్ అయింది. తలనొప్పి స్టార్ట్ అయ్యి ప్రతి వారం వస్తుండేది. అది అలాగా 3 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి, రోజు రావడం మొదలుపెట్టింది. ఇలా దానికి ఒక ప్రోగ్రెషన్ ఉంటుంది అన్నమాట. అలాంటివి ఏదైనా ఉంటే మనం నోట్ చేసుకోవాలి. We have to ask since when it was started and how it has increased in you. Then he may say, I have to stand in sunlight for more time once. Since that time I used to get headache whenever I feel
week or whenever I trained myself. Then slowly every week I used to get headache. Slowly it comes to 3 days, 2 days, and now every day I am getting headache. So this is like that. కాబట్టి మనం ఇవన్నీ ఎప్పటి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఇలా ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది కదా. తలనొప్పి ఉన్నప్పుడు కొంతమంది ఒక్కొక్కడు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతుంటాడు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఎరా తలనొప్పి ఎలా అంటే ఊరుకో మాట్లాడించుకో అంటే సెన్సిటివ్ టు సౌండ్, సెన్సిటివ్ టు లైట్, అవన్నీ కూడా మనం వాడికి ఎలా ఉంది తలనొప్పి, విపరీతమైన తలనొప్పి అండి, ఏ పని చేసుకోలేకపోతున్నాను, చాలా బాధగా ఉందండి అంటారు. బాధ తలనొప్పి ఎలా ఉంది అంటే ఆ తలనొప్పి వచ్చిన కొంతసేపేనండి, తర్వాత నుంచి నాకు ఏ పని కావాలంటే ఆ పని చేసుకోకండి. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. దీంతో పాటుగా ఇంకా ఏమన్నా బాధలు ఉన్నాయి అంటే కన్కామిటెంట్ సిమ్టమ్, నేను చెప్పుకున్నాం కదా, అసోసియేటెడ్ సిమ్టమ్స్. అంటే తలనొప్పి వచ్చినప్పుడే కడుపు నొప్పి వస్తుందండి, తలనొప్పి వచ్చినప్పుడే మోషన్స్ అవుతాయండి అని. కాబట్టి ఈ రకమైనటువంటిది ప్రతి సిమ్టమ్కి కూడా మనం తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది, మనకి ఈజీగా అర్థమయ్యేటువంటి మెథడ్లో చెప్పారు. కాబట్టి అబ్జర్వేషన్ ఉండాలి మనకి, అది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పారు బుజ్జి మాస్టర్ గారు. ఆదోన్ క్లాసుల్లో చెప్పినప్పుడు ఏంటంటే సరైనటువంటి హోమియోపతి వైద్యుడు ఏం చేస్తాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు. వాడిని చిన్నప్పటి నుంచి ఎలా పెరుగుతున్నాడు, ఫస్ట్ ఎక్కడి నుంచి చేస్తాడు, ఇంట్లో నుంచి మొదలు పెడతాడు. ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్ ఎలా ఉంది, ఎందుకని ఎక్కువ అవుతున్నాయి, ఎందుకని తక్కువ అవుతున్నాయి, అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు. అలానే ఫ్రెండ్స్లో అబ్జర్వ్ చేస్తుంటాడు. అలానే చుట్టుపక్కల రిలేటివ్స్లో వచ్చినటువంటి పేషెంట్స్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఎప్పుడు వస్తే అప్పుడు మన దేశం మర్చిపోతుంటే ఉపయోగం ఉండదు. దేంట్లో అయినా సరే, అస్ట్రాలజీ అయినా, స్పిరిచువల్ అయినా, హోమియోపతి అయినా, ఏదైనా సైన్స్లో మనం ఏం చేయాలి, అబ్జర్వ్. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి వాళ్ళు అది చేస్తేనే మనకి సైన్స్ వచ్చింది. కాబట్టి మనం అది చేస్తేనే మనకి అది దర్శనం ఇస్తుంది. సో అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఆల్ ద సీయర్స్ who coined it, every science, every branch of science, they observed nature and they invented or discovered something and give to humanity. So this same process when we apply to whatever science we are learning, then it will shower its light. సో మిగిలిన వాళ్ళందరూ చేయలేని మనకు కనిపిస్తుంటాయి. నిన్న మాస్టర్ గారు చెప్పుకున్నాం కదా, అలాగనమాట. సో వీ కెన్ సీ ది లైట్ షోస్ అస్ which others cannot see. దాన్ని ఏమన్నారు హ్యానుమన్ గారు, పెర్సీవ్ అంటే లోతుగా లోపలికి, అంటే బయట నుంచి చూడటం కాకుండా అది దేని వల్ల వచ్చిందో అది తెలుసుకోవడం అనేటువంటి దానికి వస్తుంది. సో మనం మిగిలినటువంటి క్లాసు కేస్ టైం గురించి రేపు చెప్పుకుందాం. వాసుదేవ.